ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ వరల్డ్ స్ట్రెస్. స్ట్రెస్ ని డిస్ట్రెస్ చేయాలి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ಓಕೆ ಒತ್ತಿಡಿ ಅಂತ తెలుగులో ಏನ್ ಒತ್ತಡ ಬರುತ್ತೆ ಸರ್? ಓಕೆ, ಆ ಒಂದು ಒತ್ತಡನ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಇದು ಒತ್ತಡ ಅನ್ನೋದು ತುಂಬಾ ಜನಕ್ಕಿದೆ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ LKG UKG ಫಸ್ಟ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಮಕ್ಕಳಿಗೂ ಹೋಮ್ ವರ್ಕ್ ಒತ್ತಡ ಇದೆ, ರೈಟ್? ಒಬ್ಬೊಬ್ರಿಗೆ ಒಂದೊಂದು ಒತ್ತಡ ಇದೆ. ಆ ಒತ್ತಡನ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ದೆನ್ ಅದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡೋಣ. అందుకే స్ట్రెస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అమంగ్ ఆల్, అందరికీ వస్తుంది, జనరల్ గా వచ్చే ప్రాబ్లం ఇది. కొంచెం డెప్త్ గా వెళ్దాం దీని గురించి. స్ట్రెస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ విచ్ ఇంపాక్ట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్. ఈ ఒత్తిడి వల్ల మెంటల్ గాను ఇబ్బంది, ఫిజికల్ గాను అనారోగ్యానికి గురవుతాను, దాని నుంచి కూడా ఇబ్బంది. ಓಕೆ, ಈ ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಅನ್ನೋದು ಮೆಂಟಲಿ ಫಿಸಿಕಲಿ ದೈಹಿಕವಾಗಿ ಮಾನಸಿಕವಾಗಿ ಎರಡೂನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರುತ್ತೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡೋಣ. ಇದನ್ನ ಅದು ಎರಡಕ್ಕೂ ಸಂಬಂಧಪಡುತ್ತೆ ಸ್ಟ್ರೆಸ್ ಅನ್ನೋದು. ఇప్పుడు చూడు, అబ్బాయి ఏదో ఇంతకుముందు డిస్టర్బ్ చేస్తాండ, అబ్బాయిని మాట్లాడాం ప్లీజ్ అనేసి, ఇది స్ట్రెస్ గురైనాను చెప్పడం. స్ట్రెస్ ఇంకో రకంగా ఇది కూడా చేయొచ్చు, అవునా? కోపాన్ని రకరకాలుగా మనం ప్రజెంటేషన్ చేస్తాం సార్. సో ఆ లెవెల్స్ మన శరీరంలో ఉన్న లెవెల్స్ ని బట్టి మనం దాన్ని ಪ್ರೆಸೆಂಟೇಷನ್ చేస్తుంటాం. దాన్ని మనం ఆపుకోవచ్చు. బాబు సారీ, సరదాగా చెప్పాను. ಓಕೆ, ನಾನು ಹೇಳ್ತೀನಿ ಏನ್ ಹೇಳ್ತಿದಾರೆ ಅಂದ್ರೆ, ದೆನ್ ಈಗ ಸರ್ ಅಲ್ಲಿ ಹಿಂದೆಯಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ರು. ಅವರಿಗೆ ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಸರ್ ಹೇಳಿದ್ರು ಒಂದ್ ಸುಮ್ಕಿರಪ್ಪ ಅಂತೇಳಿ ಹೇಳಿದ್ರು. ಇದು ಸ್ಟ್ರೆಸ್, ಇದು ಕಡಿಮೆ ಲೆವೆಲ್ ಇತ್ತು, ಅದೇ ಜಾಸ್ತಿ ಆಗಿದ್ರೆ ತಗೊಂಡು ವಸ್ತು ಬಿಡ್ತೀವಿ ನೋಡಂಗ ಅಂತೇಳಿ ಎದುರಿಸಬಹುದು. ಅದೂನು ಸ್ಟ್ರೆಸ್. ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ಸ್ಟ್ರೆಸ್ ನ ಲೆವೆಲ್ ಹೇಗಿರುತ್ತೆ ಆ ತರ ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀವಿ, ಆ ತರ ಅದನ್ನ ಹೊರಗಡೆ ಹಾಕ್ತಿವಿ. 50% ಆಫ್ ಇಂಡಿಯಾ professionals have reported that an uncertain future is their topmost source of stress. అంటే ఒక మంచి ఫ్యూచర్ లేకపోవడం వల్ల స్ట్రెస్ కి గురవుతున్నది ఇండియాలో ఎక్కువ మంది. ಓಕೆ, ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಸ್ಟ್ರೆಸ್ ಯಾಕೆ ಗುರಿ ಆಗ್ತಿದಾರೆ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಫ್ಯೂಚರ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ, ಫ್ಯೂಚರ್ ರೆಡಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఫ్యూచర్ మీద బెంగ, ఫ్యూచర్ సరిగా లేదు, ఫ్యూచర్ మీద బాధ, ఫ్యూచర్ గురించి బాధ, అదొక రకమైన స్ట్రెస్. ಓಕೆ, ಫ್ಯೂಚರ್ ಕ್ಲಿಯರ್ ಇಲ್ಲ, ಅದಂದ್ರೆ ತಲೆನೋವು, ಅದ್ರ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು, ಎಷ್ಟೇ ಎತ್ತರಕ್ಕಿದ್ರು ಕೆಳಗಡೆ ಕುಂತ್ಕೊಂಡು ಯೋಚನೆ ಮಾಡ್ಲೇಬೇಕಾಗುತ್ತೆ. ಆ ತರ ಪರಿಸ್ಥಿತಿ. ಫ್ಯೂಚರ್ ತಗೊಂಡು ತುಂಬಾ ಜನ ಸ್ಟ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. వేరే వేరే కారణాలు ఉన్నాయి. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఐ మీన్ స్ట్రెస్ రావడానికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి, అలాగే కెరీర్ గ్రోత్ లేకపోవడం కూడా ఒకటి, ఇలాగే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్ట్రెస్ వస్తుంటాయి. ಓಕೆ, ಫ್ಯೂಚರ್ ಮೀನ್ಸ್ ಬರೇ ದುಡ್ಡಿನ ವಿಚಾರ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಎಲ್ಲ ತರದ್ದು. ಓಕೆ, మా రెడ్డి గారికి ఒక స్ట్రెస్, నాకు ఒక స్ట్రెస్, మా మంజు గారికి ఒక స్ట్రెస్, మీకు ఎంత బాగా సర్వీస్ చేయాలనే స్ట్రెస్. ఫస్ట్ మేమే వాడుతున్నాం అందుకని. ಓಕೆ, ದೆನ್ ಈ ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಫ್ಯೂಚರ್ ನ ತಗೊಂಡು ದುಡ್ಡಿನ ವಿಚಾರ ಆಗಿರೋದು, ದುಡ್ಡು ಸಿಗುತ್ತೋ ಇಲ್ಲೋ, ಹೆಂಗಿರುತ್ತೋ, ಜಾಬ್ ಸಿಗುತ್ತೋ, ದೆನ್ ಲೈಫ್ ಹೇಗಿರುತ್ತೋ, ರಿಲೇಶನ್ಶಿಪ್ ಹೇಗಿರುತ್ತೋ, ಯಾವುದೋ ಒಂದು ಫ್ಯೂಚರ್ ನ ತಗೊಂಡು ಮುಂದೆ ಬರಂತ ಭವಿಷ್ಯನ ತಗೊಂಡು ಟೆನ್ಷನ್ ಇರ್ತಾರೆ. ಅದು ಒಂದು ಕಾರಣ ಆಗುತ್ತೆ. ಅಂಡ್ ಈಗ ರೆಡ್ಡಿ ಸರ್ಗಾಗಿರ್ಲಿ, ಮಹೇಶ್ ಸರ್ಗಾಗಿರ್ಲಿ, ಮಂಜು ಸರ್ಗಾಗಿರ್ಲಿ, ಅವರಿಗೂ ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಇದೆ. ಏನ್ ಸ್ಟ್ರೆಸ್ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಸರ್ವಿಸ್ ಕೊಡಬೇಕು, ಒಳ್ಳೆ ಗ್ರೋತ್ ಕೊಡಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಇದೆ. ನಮ್ಮೆಲ್ಲರಿಗಿಂತ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಜಾಸ್ತಿ ಸ್ಟ್ರೆಸ್ ಇರೋದು ಇವ್ರ ಮೂವರಿಗೆ. ಅದಕ್ಕೆ ನಮಗೆ ಕೊಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಆಲ್ರೆಡಿ ಪ್ರಾಡಕ್ಟ್ ನಾವು ಟ್ರಯಲ್ ಮಾಡಿದ್ದಾರೆ. స్ట్రెస్ లో ఉన్నప్పుడు క్లాస్ కొడుతున్నా. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ చూసినప్పుడు పర్సెంటేజ్ అంటే 100% అంటే ఇప్పుడు 50 ఇక్కడ ఉంది, మళ్ళీ అగైన్ 40 వచ్చింది. ఏమిది అని మీరు అనుకోవద్దండి. సో ఇక్కడ 50 ఉన్నప్పుడు ఇక్కడ 40 రావాలి, అక్కడ 10 రావాలి, ఇలాగ అనుకుంటాం 100 అన్నప్పుడు. కానీ ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకటే రకమైన స్ట్రెస్ ఉంటుంది, ఇంకో దాంట్లో కూడా అతను యాడ్ అయ్యాడు, దానివల్ల వేరే పర్సెంటేజ్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. సో జనరల్ గా ఎంప్లాయర్స్ ఫేసెస్ ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ ఫిజికల్ హెల్త్, సెల్ఫ్ హెల్త్, అలాగే వర్క్ లో ఉన్న డెడ్ లైన్స్ వల్ల స్ట్రెస్, అలాగే ఫ్యామిలీ మెంటల్ హెల్త్, వాటి వల్ల ప్రాబ్లమ్స్, అండ్ అదర్ చాలా రకాల స్ట్రెస్, అండ్ సోషల్ డిస్టాన్సింగ్ అండ్ ఐసోలేషన్. అంటే నీ ఫ్యామిలీ వేరే రకం, నా ఫ్యామిలీ వేరే రకం, నువ్వు అలాగే ఇలాగ సోషల్ డిస్టెన్స్. ఐ మీన్ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, నువ్వు ఈ జాతి, నువ్వు ఆ జాతి, నువ్వు ఈ కాస్ట్, ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్లు కూడా ఉన్నాయి ఇండియాలో, అన్ని వరల్డ్ వైడ్. ఎస్ఆర్ను డబ్బు స్ట్రెస్, డబ్బు లేని స్ట్రెస్, ఇలాగ స్ట్రెస్లు. రిలేషన్షిప్స్ ఇష్యూస్ అంటే రిలేషన్షిప్స్ లో వచ్చే స్ట్రెస్లు డిఫరెంట్. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ స్ట్రెస్, వాళ్ళకి ఈ చదువు బుక్లో పోయినంటుంటారు స్ట్రెస్లు, ఇలాగ రకరకాల స్ట్రెస్లు ఉంటాయి.
లాస్ట్ స్ట్రెస్ గురించి మాట్లాడాను సార్. పక్కింటి ಅಬ್ಬಾಯಿ చాలా ಮಾರ್ಕ್ಸ್ ತೆಸ್ತಾಡನಿ చాలా ಸ್ಟ್ರೆಸ್ ಸರ್. ಓಕೆ, ಇಷ್ಟು ತರದ ಸ್ಟ್ರೆಸ್ಗಳು ಇರುತ್ತೆ. ಹೆಲ್ತ್ ಆಗಿರ್ಬೋದು, ಫೈನಾನ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ದೆನ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ ಆಗಿರ್ಬೋದು, ಸೋಷಿಯಲ್ ಡಿಸ್ಟೆನ್ಸಿಂಗ್ ಆಗಿರ್ಬೋದು, ದೆನ್ ಮಕ್ಕಳ ಎಜುಕೇಶನ್ ಬಗ್ಗೆ ಆಗಿರ್ಬೋದು, ಇದೆಲ್ಲ ಸ್ಟ್ರೆಸ್ಗಳು ಇರುತ್ತೆ, ಬೇರೆ ಬೇರೆ ತರ ಸ್ಟ್ರೆಸ್. నేను ఎందుకు వీటి ఇది మీకంతా తెలిసిందే, బట్ నేను ఎందుకు వీటి గురించి డిస్కస్ చేశాను, లాజిక్ బిహైండ్ దిస్. సో ఆ లాజిక్ ఏంటనేది ఇక్కడ మీతో డిస్కస్. ಓಕೆ, ಯಾಕೆ ಇಷ್ಟೆಲ್ಲ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ಇದರ ಹಿಂದೆ ಒಂದು ಲಾಜಿಕ್ ಇದೆ. ಆ ಲಾಜಿಕ್ ನ ಈಗ ಡಿಸ್ಕಸ್ ಮಾಡೋಣ. గమనించండి, హైయర్ స్ట్రెస్ ఉందనుకోండి, అప్పుడు నిద్ర రాదు. ಓಕೆ, ಹೈಯೆಸ್ಟ್ ಸ್ಟ್ರೆಸ್ ಇದ್ರೆ ಅವಾಗ ನಿದ್ದೆ ಬರಲ್ಲ. మన మైండ్ ఉన్నది, ನಮ್ಮ ಮೈಂಡ್ ಇರೋಂಥದ್ದು ఈజీలే మనం ఏమైతే దానివల్ల చాలా డిస్టర్బ్ గురవుతాం. అదే ఆలోచనలు నిద్రపోలేని పరిస్థితికి వెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఎమోషన్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి. ಓಕೆ, ದೆನ್ ಆ ಒಂದು ಟೈಮಲ್ಲಿ ಸ್ಟ್ರೆಸ್ ಜಾಸ್ತಿ ಇರಬೇಕಾದ್ರೆ ನಿದ್ದೆ ಬರಲ್ಲ. ಅದೇ ಯೋಚನೆ ಬರುತ್ತೆ ಬಂದಾಗ ನಮಗೆ ಬೇರೆ ತರ ಆಲೋಚನೆ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ, ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇರಲ್ಲ. సో ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి, ఎమోషన్ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಬರುತ್ತೆ. ఎప్పుడైతే ఎమోషన్స్ జాస్తి అవుతుందో డిక్రీజ్ టు హెల్త్, మన యొక్క మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో హెల్త్ డిక్రీజ్ అవుతుంది. చూడండి, స్ట్రెస్ అది ఆటోమేటిక్ గా మెంటల్ హెల్త్ కి వచ్చేసి ఆటోమేటిక్ గా మన బాడీ మీద ప్రెషర్ చూపిస్తుంది, నిద్ర మీద ప్రెషర్ చూపిస్తుంది. స్ట్రెస్ ఇస్ ఏ కాజ్, బట్ అది ఇండైరెక్ట్ గా మన బాడీ మీద ప్రెషర్ అవుతుంది. ಓಕೆ, ಇದು ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಅನ್ನೋದೇನು, ಅದು ನಾರ್ಮಲಿ ಸ್ಟ್ರೆಸ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಹೋದಂಗೆಲ್ಲ ಏನಾಗುತ್ತೆ, ಮೆಂಟಲಿ ಸ್ಟ್ರೆಸ್ ಹೋಗಿ ಅದು ಬಾಡಿ ಮೇಲೂ ಎಫೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ಮೀನ್ಸ್ ನಿದ್ದೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಬಾಡಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋದು. ఆటోమేటిక్ గా కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. సో అగైన్ ఈ సైకిల్ ఎలా ఉంది. సో మెంటల్ డిస్ఫంక్షన్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే కాగ్నిటివ్ వాటి మీద మన మెంటల్ మీద స్ట్రెస్ పడి దానివల్ల ఎగైన్ మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వల్ల జరుగుతూ ఉంది. స్ట్రెస్ ఉన్న వల్ల నిద్ర రాలేదు, నిద్ర రాకపోవడం వల్ల మనము అడ్జస్ట్ కాలేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, ఎమోషన్స్ రిలీజ్ అయ్యాయి. దీనివల్ల అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వెళ్ళిపోయి హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడు కావడం వల్ల మళ్ళీ డిస్ఫంక్షన్ జరిగి మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఉండడం వల్ల మళ్ళీ వచ్చేదేమి హెల్త్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ అది స్ట్రెస్ మళ్ళీ అదే వస్తుంది. అర్థమవుతుందా? సో లోయర్ స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఇంపైర్డ్ కాగ్నిటివ్ ఫంక్షన్ ప్లేస్ లో గుడ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. లోయర్ స్ట్రెస్ ఉంటాయి, అందుకే స్ట్రెస్ ని తగ్గించుకోండి అని చెప్పేది. లోయర్ స్ట్రెస్ బెటర్ క్వాలిటీ స్లీప్. స్ట్రెస్ లేకుండా ఉండదు. చూడండి, నో స్ట్రెస్ చెప్పలేక నేను లోయర్ స్ట్రెస్ చెప్తున్నా. ಓಕೆ, ಅಲ್ಲಿ ಹೈ ಸ್ಟ್ರೆಸ್ ಇದ್ದಾಗ ಏನಾಗುತ್ತೆ, ದೆನ್ ನಿದ್ದೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ, ದೆನ್ ಯೋಚನೆ ಬರುತ್ತೆ, ಎಮೋಷನ್ ಬರುತ್ತೆ, ಎಮೋಷನ್ ಇಂದ ಮತ್ತೆ ನಮಗೆ ಹೆಲ್ತ್ ಅಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತೆ, ಹೆಲ್ತ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂದ ಇನ್ನೂ ಸ್ಟ್ರೆಸ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಹೈ ಸ್ಟ್ರೆಸ್ ಇದ್ದಾಗ. ದೆನ್ ಲೋ ಸ್ಟ್ರೆಸ್ ಮೀನ್ಸ್ ಇಲ್ಲಿ ನೋ ಸ್ಟ್ರೆಸ್ ಹೇಳಿಲ್ಲ, ಲೋ ಸ್ಟ್ರೆಸ್ ಹೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ಟ್ರೆಸ್ ಇಲ್ದಂಗೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಸ್ಟ್ರೆಸ್ ಇರುತ್ತೆ, ಕಡಿಮೆ ಇರೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ, ಬೆಟರ್ ಕ್ವಾಲಿಟಿ ಸ್ಲೀಪ್ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ನಿದ್ದೆ ಮಾಡ್ತೀವಿ. మంచి స్లీప్, హ్యాపీయర్ మూడ్ బాగుంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, మంచి హెల్త్ ఉంటుంది, గుడ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్, శరీరంలో ఫంక్షన్స్ బాగుంటాయి. సో ఆటోమేటిక్గా లోయర్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లో అయిపోద్ది. ಓಕೆ, ನಿಮಗೆ ದೆನ್ ಫೈನಲ್ ಲೋವರ್ ಸ್ಟ್ರೆಸ್. ಓಕೆ, ಅಲ್ಲಿ ಹೈಯರ್ ಸ್ಟ್ರೆಸ್ ಮತ್ತೆ ಬೇಕಂದ್ರೆ ಈಗ ಹೈಯರ್ ಸ್ಟ್ರೆಸ್ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಮತ್ತೆ ಇನ್ನೂ ಹೈ ಆಗುತ್ತೆ. ದೆನ್ ನಿಮಗೆ ಹೈಯರ್ ಸ್ಟ್ರೆಸ್ ಬೇಡ ಅಂದ್ರೆ ಲೋಯರ್ ಸ್ಟ್ರೆಸ್ ತಗೊಂಡ್ ಬನ್ನಿ, ಅದು ಆಟೋಮೆಟಿಕಲಿ ಇನ್ನೂ ಲೋ ಆಗ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ఇక్కడ చూడండి, నిద్ర రావడానికి స్ట్రెస్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. నిద్ర రావడానికి స్ట్రెస్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నిద్ದೆ ಬರ್ದೇ ಇರ್ಲಿಕ್ಕೆ ಸ್ಟ್ರೆಸ್ ಗೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂತ ರೋಲ್ ಇದೆ, ಅದನ್ನ ಈಗ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡೋಣ. ఇప్పుడు మస్తానికి ఇలాగ నేను పెట్టినప్పుడు ఈ మార్కు ఇక్కడ నుంచి పెట్టినప్పుడు రెండు ఎక్కడెక్కడైతే కలుస్తాయో అక్కడ పిట్యూటరీ అనే గ్లాండ్ ఉంటుంది. పిట్యూటరీ హార్మోన్ అని మనం చెప్తాం. పిట్యూటరీ గ్లాండ్ అది హార్మోన్ మిగతా హార్మోన్స్ కూడా ఉద్దీపన చేస్తుంది. మిగతా హార్మోన్లు తన కంట్రోల్లో ఉండి పనిచేయడానికి పనిచేస్తుంది. అది కూడా ఒక హార్మోన్ గా పనిచేస్తుంది. ಓಕೆ, ಇಲ್ಲಿಂದ ಸೆಂಟ್ರಲ್ಲಿ ಸೇರಂತ ಒಂದು ಗ್ಲ್ಯಾಂಡ್ ಪಿಟ್ಯೂಟರಿ ಗ್ಲ್ಯಾಂಡ್ ಅಂತೇಳಿ, ದೆನ್ ఇది వేరే హార్మోన్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అది హార్మోనే, ఇది హార్మోన్ గా పనిచేస్తూ వేరే హార్మోన్ కూడా కరెక్ట్ గా పనిచేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ಓಕೆ, ಇದು ಒಂದು ಹಾರ್ಮೋನ್. ಈ ಹಾರ್ಮೋನ್ ಬೇರೆ ಹಾರ್ಮೋನ್ ಗಳನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಇದು ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. సో బాగా చూడండి, పీనల్ గ్లాండ్ ఇక్కడ మెలటోనిన్ అనేది ఉత్పత్తి కావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కాజు పిట్యూటరీ గ్లాండ్ చేసే పని. మెదడులో ఎప్పుడైతే మెలటోనిన్ అనేది ఉత్పత్తి అయిందో అప్పుడు రెగ్యులర్ బాడీ ఇంటర్నల్ స్లీప్ వేక్ క్లాక్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తే
నిద్ర వస్తుంది, నిద్రపోతాం. అట్ ద సేమ్ టైం వేకప్ క్లాక్ కూడా, అంటే టైంకి నిద్ర లేస్తాం. అర్థం చేసుకోండి, నిద్ర వస్తుంది, టైంకి నిద్ర లేస్తాం. ఎప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అది కరెక్ట్ గా మెలటోనిన్ ని ಉತ್ಪತ್ತಿ చేస్తే ಮೆಲಟೋನಿನ್ ಆಲ್ಸೋ ಒನ್ ಆಫ್ ದಿ ಹಾರ್ಮೋನ್. ಓಕೆ, ಪಿಟ್ಯೂಟರಿ ಗ್ಲ್ಯಾಂಡ್ ಅಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ, ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನೋ ಒಂದು ಹಾರ್ಮೋನ್ ರಿಲೀಸ್ ಆದಾಗ ನಾವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತೀವಿ ಅಂಡ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಚ್ಚರ ಆಗ್ತೀವಿ. ಈ ಒಂದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು. ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನೋದು ಒಂದು ಹಾರ್ಮೋನ್, ಅದನ್ನು ಒಂದು ಹಾರ್ಮೋನ್. ಅದು ರಿಲೀಸ್ ಆದಾಗ ಮಾತ್ರ ನಮಗೆ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ಅದೇ ನಮಗೆ ನಿದ್ದೆಯಿಂದ ಎಚ್ಚರ ಆಗ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇంటర్నల్ స్లీప్ అండ్ వేక్ క్లాక్ రెండు ఉన్నాయి. నిద్ర వస్తుంది అంటే మన నిద్ర గురించి మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. నిద్ర గురించి మాట్లాడితే మత్తు కూడా ఇవ్వచ్చు, మత్తు గురించి కాదు. నిద్ర మెలటోనిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తే ఈ మెలటోనిన్ వల్ల మంచిగా నిద్ర వస్తుంది. ఆటోమేటిక్ గా టైం కు వేకప్ కూడా అవుతాము. ఇక్కడ పని చేయాల్సింది నిద్ర కాదు, ఇవ్వాల్సింది పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ ని ఉత్పత్తి చేయడానికి ఇవ్వాలి. ಓಕೆ, ಇಲ್ಲಿ ಇದು ಬರೀ ನಿದ್ದೆಗೋಸ್ಕರ ಅಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರೋದು. ದೆನ್ ಏನ್ ಪಿಟ್ಯೂಟರಿ ಗ್ಲ್ಯಾಂಡ್ ಇದೆ, ಅದರಲ್ಲಿ ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನೋದು ಏನಿದೆ, ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನ ರಿಲೀಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದೆ. ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ ನಾರ್ಮಲಿ ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಆದ್ರೆ ಏನಾದ್ರೂ ತಗೋಬಹುದು, ರೈಟ್, ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ಬಟ್ ಅದೇ ತರ ಎಚ್ಚರ ಆಗ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಬೇಕಾಗಿರೋದು ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನೋದು ಏನ್ ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ, ಅದು ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೂ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ, ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಚ್ಚರ ಆಗ್ಲಿಕ್ಕೂ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ನಾವು ಮಾಡ್ಬೇಕಾಗಿರೋ ಕೆಲಸ ಬರೀ ನಿದ್ದೆದಲ್ಲ, ಮೆಲಟೋನಿನ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ರಿಲೀಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋದು. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాను. స్లీప్ వేక్ సైకిల్ ఇన్ఫ్లుయెన్స్ హార్మోనల్ సెక్రియేషన్స్. స్లీప్ అండ్ వేకప్, నిద్రపోవడము, టైంకి నిద్రపోవడము, టైంకి నిద్ర లేవడం అనేది మిగతా హార్మోన్లు కరెక్ట్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దానికోదానికే కాదు, అవి వేరే హార్మోన్లు కరెక్ట్ గా పనిచేయడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఎప్పుడైతే చూడండి, ఎవరైనా మాట్లాడండి, ఏ డాక్టర్ దగ్గరికైనా పోండి, టైంకి పడుకొని నిద్రపోప, మిగతా అన్ని సెట్ అయిపోతాయంట. ఎస్ఆర్ను సో నిద్ర అండ్ వేకప్ రెండు టైంకి ఉండాలి. ఎస్ఆర్ సో మిగతా హార్మోన్లు అంటే హైపోథలామస్ లో ఉన్న రిమైనింగ్ పిట్యూటరీ గ్లాండ్ వచ్చి అన్ని రకాలైన హార్మోన్లు కరెక్ట్ గా రావాలంటే టైంకు నిద్ర పోవాలి, టైంకు నిద్ర రావాలి, టైంకు నిద్ర వచ్చి టైంకు లేవాలి. ఇది జరగడం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ಓಕೆ, ಇಲ್ಲಿ ನಾವು ಬರೀ ಒಂದ್ ವಿಚಾರ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ, ಎರಡು ಮಾತಾಡ್ತೀವಿ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋದಾಗ ಏನಾದ್ರು ಹೆಲ್ತ್ ವಿಚಾರ, ಏನಾದ್ರು ಒಂದು ಸ್ಟ್ರೆಸ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಟೈಮಿಗೆ ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿ, ದೆನ್ ಟೈಮಿಗೆ ಸರಿಯಾಗಿ ಎಚ್ಚರ ಆಗಿ, ದೆನ್ ಈ ತರ ಎಲ್ಲ ಸಜೆಸ್ಟ್ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಅದೇ ತರ ಈಗ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಿರೋದು, ಯಾವಾಗ ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಬರೋದು, ಎಚ್ಚರ ಆಗೋದಾಗುತ್ತೋ ಆಗ ಇನ್ನು ಉಳಿದಂತ ಎಲ್ಲಾ ಹಾರ್ಮೋನ್ಗಳು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ಯಾವಾಗ ಎಲ್ಲಾ ಹಾರ್ಮೋನ್ಗಳು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೋ ಆಗ ನಾವು ಹೆಲ್ತಿ ಆಗಿರ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ಈಗ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಿರೋದು ಬರೀ ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ, ನಿದ್ದೆ ಬಂದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಚ್ಚರ ಆಗೋದ್ರ ಬಗ್ಗೆ ಅಂಡ್ ಎಲ್ಲಾ ಹಾರ್ಮೋನ್ಸ್ ಕೆಲಸ ಮಾಡೋದ್ರ ಬಗ್ಗೆನೂ ಈಗ ನಾವು ಮಾತಾಡ್ತಿದೀವಿ. Now we are introducing one more new product from coming this 11th. That is a daily anti-stress oral spray. ಈಗ ಬರಂತ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಡೈಲಿ ಆಂಟಿ ಸ್ಟ್ರೆಸ್ ಓರಲ್ ಸ್ಪ್ರೇ. చాలా బాగుంది ప్రొడక్ట్, చూస్తారా కొంతమంది లాగా ప్రైస్ కూడా అదే తక్కువ ప్రైస్ లో ఉంది. ఎందుకంటే మీరు ప్రైస్ చూడండి, మీకు ఈ ప్రైస్ ఎక్కువ అనిపించచ్చు, కానీ మార్కెట్ లో వేరే కంట్రీస్ లో ఈ కాంపిటేటివ్ ప్రైస్ ని మీరు కంపారిజన్ చేస్తే దానికంటే సగం కంటే తక్కువ రేట్లో. ಓಕೆ, ಇದು ಪ್ರೈಸ್ ಅನ್ನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ರೈಸ್ ಮೀನ್ಸ್ ಅಷ್ಟೇ ಇದೆ, ತುಂಬಾ ಕಡಿಮೆ ಇದೆ. ನಿಮಗೆ ನೋಡಿದಾಗ ಮೇ ಬಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇದು ನಿಮ್ಗೆ ಬೇರೆ ತರ ಅನ್ಸುತ್ತೆ. ಅದೇ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಕಾಂಪಿಟೇಟಿವ್ ಬೇರೆ ದೇಶಗಳಲ್ಲಿ ಇರೋಂತ ಸೇಮ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ನ ನೀವು ನೋಡಿದಾಗ ಅದ್ರದ್ದು ಅರ್ಧದಷ್ಟು ಪ್ರೈಸ್ ಇದೆ. ಇದಕ್ಕಿಂತ ಡಬಲ್ ಬೇರೆ ಕಡೆ ಸಿಕ್ಕರೆ ಅದಕ್ಕೆ ಅರ್ಧ ನಾವು ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ಅಷ್ಟು ಕಡಿಮೆ ಪ್ರೈಸ್. టైంకు నిద్రపోవాలి, ఆ నిద్రపోకపోతే క్లాక్ ప్రాబ్లం అవుతుంది, సో వేగ ప్రాబ్లం అవుతుంది. దాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంత డబ్బులు పెట్టచ్చో మీరే చూడండి. ನೋಡಿ, ಬರೀ ನಿದ್ದೆಗೋಸ್ಕರ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಬೇಕು. ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಎಚ್ಚರ ಆಗೋದು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ. ಇದು ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿಸುತ್ತೆ, ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ಎಬ್ಬಿಸುತ್ತೆ. డిస్కస్ అబౌట్ యాంటీ స్ట్రెస్ స్ప్రే లో ఏమేమి ఉన్నాయనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. యాంటీ స్ట్రెస్ ఓరల్ స్ప్రే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ L-tryptophan అండ్ వెలరైన్ వల్లీచి రూట్. దీన్ని మనం కామన్ గా ఏం చెప్తామంటే ఇండియన్ వాలరిన్ రూట్ అని చెప్తాం మనము. అంతేకాదు, ఓకే, L-tryptophan ఉంది ఇందులో, వాలరిన్ రూట్ ఉంది ఇందులో, L-theanine ఉంది ఇందులో, మెలటోనిన్ ఉంది ఇందులో, మెలటోనిన్ కూడా ఉంది. ಓಕೆ, ಇದರಲ್ಲಿ ಇರೋಂತ ಕಾಂಬಿನೇಷನ್ L-tryptophan ಇದೆ, ಅದಾದ್ಮೇಲೆ ಇಂಡಿಯನ್ ವ್ಯಾಲಿನ್ ಇದೆ, ಅದಾದ್ಮೇಲೆ L-theanine ಇದೆ, ಅದಾದ್ಮೇಲೆ ಮೆಲಟೋನಿನ್ ಇದರಲ್ಲೇ ಇದೆ. ఇది ఒక లిక్విడ్ ఫామ్ లో ఉండే ఓరల్ అడ్మినిస్ట్రేటివ్ స్ప్రే రూపంలో ఉంటది. సో
నాలుగు కింద రిసెప్టార్స్ చాలా యాక్టివ్ రిసెప్టార్స్ ఉంటుంది, చాలా వేగంగా రిసెప్టార్స్ పనిచేస్తాయి. అందుకని నాలుగు కింద కొట్టుకోమని చెప్తాం. ఇలాగా 7 సార్లు స్ప్రే చేస్తే చాలు. 7 స్ప్రే. ಓಕೆ, ನಾಲ್ಗೆ ಕೆಳಗಡೆ ತುಂಬಾ ಪವರ್ಫುಲ್ ಆಗಿರಂತ ರಿಸೆಪ್ಟರ್ಸ್ ಇರ್ತವೆ. ಅದೊಂದು ಕಾರಣದಿಂದ ನಾಲ್ಗೆ ಕೆಳಗಡೆನೆ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೋಬೇಕು. 7 ಸ್ಪ್ರೇ 1 10 ಮೀನ್ಸ್ 3 వెయిట్ సోలో చేయి మింగేసి తర్వాత మళ్ళీ 4 కొట్టు. ಫಸ್ಟ್ 3 ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅದನ್ನ ಒಳಗಡೆ ತಗೊಂಡಾದ್ಮೇಲೆ ಮತ್ತೆ 4 ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೋಬೇಕು. అన్ని రకాల స్ట్రెస్లను దూరం చేయడానికి అండ్ యాంగ్జైటీ లేకుండా ఉండడానికి అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడానికి సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ స్లీప్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మంచి ಸ್ಲೀಪ್ రావడానికి ఉపయోగపడుతుంది. ಓಕೆ, ಎಲ್ಲ ತರದ ಹೆಲ್ತ್ ಮೀನ್ಸ್ ಡಿಸೀಸ್ ನ ಸ್ಟ್ರೆಸ್ ನ ಕಡಿಮೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ಅದಾದ್ಮೇಲೆ ಒಳ್ಳೆ ನಿದ್ರೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಇದು ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ಮೀನ್ಸ್ ಹ್ಯಾಪಿ ಆಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇದು ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. జనరల్ స్లీప్, నార్మల్ స్లీప్ ఎలాగుంటుందో అలాగుంటుంది. దీని గురించి మళ్ళీ ఏం చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇది హ్యాంగ్ ఓవర్ ఇవ్వదు, మత్తు కాదు కాబట్టి ఇది హ్యాంగ్ ఓవర్ ఇవ్వదు. ఎందుకంటే స్లీప్ క్లాక్ అండ్ ఆల్సో వేకప్ క్లాక్ రెండు ఇందులో ఉంది కాబట్టి హ్యాంగ్ ఓవర్ ఉండదు. ఓకే, హ్యాంగ్ ఓవర్ మీన్స్ అంటే హ్యాంగ్ ఓవర్ అంటే తాగినప్పుడు తెలుస్తుంది. కాదండి, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మత్తు వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేసినప్పుడు హ్యాంగ్ ఓవర్ అనేది ఉంటుంది. హెడ్ ఏక్ ఉండేసి బాడీలో డిహైడ్రేషన్ అయిపోయేసి హ్యాంగ్ ఓవర్ ప్రాబ్లం లేకుండా ఇది చూస్తుంది. ఎస్ఎన్కి ఈ ತರ ಆಗುತ್ತೆ. ఓకే, ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం దాని గురించి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్ప్రేలో ఏమేమి ఉన్నాయని తీసుకెళ్తాం ఒక్కొక్కటి గురించి. ఇందులో L-tryptophan అనే ఇంగ్రీడియంట్ ఉంది, దాని గురించి కొంచెం డెప్త్గా వెళ్దాం. ಇದರಲ್ಲಿ L-tryptophan ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಡೀಪ್ ಆಗಿ ಮಾತಾಡೋಣ. మోర్ సెరటోనిన్ బెటర్ స్లీప్. మెదడులో సెరటోనిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయితే స్లీప్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి నిద్ర మంచిగా వస్తుంది, బాగా వస్తుంది. డిస్టర్బెన్స్ లేని నిద్ర వస్తుంది. ಜಾಸ್ತಿ ಸೆರೋಟೋನಿನ್ ಬಂದ್ರೆ ನಮಗೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಇಲ್ದಂಗೆ ಹೆಲ್ತಿ ಆಗಿ ಹ್ಯಾಪಿ ಆಗಿ ನಿದ್ದೆ ಮಾಡಬಹುದು. చూడండి, దిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ హెల్ప్స్ టు సింథసిస్ బాడీ ప్రోటీన్స్ ఎస్పెషల్లీ సర్టన్ బ్రెయిన్ సిగ్నలింగ్ కెమికల్స్ కాల్డ్ సెరటోనిన్. సెరటోనిన్ అనేటువంటి అంటే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో సెరటోనిన్ అనేది కరెక్ట్ గా ఉత్పత్తి అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ಓಕೆ, ಸೆರೋಟೋನಿನ್ ಅನ್ನೋ ಒಂದು ಕೆಮಿಕಲ್ ಏನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಉತ್ಪತ್ತಿ ಆಗ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಇದು ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ఇది L-tryptophan అనేది. L-tryptophan ಅನ್ನೋ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ ಏನಿದೆ ಸೆರೋಟೋನಿನ್ ಅನ್ನೋದನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ರಿಲೀಸ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಯೂಸ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಅದು ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ఉత్పత్తి అయిన సెరటోనిన్ ఏదైతే ఉందో సెరటోనిన్ హెల్ప్ టు కంట్రోల్ మూడ్ అండ్ స్లీప్. మంచి మూడ్ రావడానికి ఉండడానికి, అలాగే ఆ మూడ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు అక్కడ ఆ మూడ్ కాదు. ఓకే, అలాగే స్లీప్ బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మంచి మూడ్ లో ఉంటే ట్రైనింగ్ బాగా ఇస్తాం సార్. ఇది కూడా మంచి మూడే. మంచి మూడ్ ఉంది కాబట్టి కూర్చున్నారు. సూపర్. ಓಕೆ, ದೆನ್ ಇದು L-tryptophan ಅನ್ನೋದು ಏನ್ ಮಾಡುತ್ತೆ, ಸೆರೋಟೋನಿನ್ ರಿಲೀಸ್ ಮಾಡುತ್ತೆ. ಸೆರೋಟೋನಿನ್ ರಿಲೀಸ್ ಆದ್ರೆ ದೆನ್ ನಿಮ್ಮ ಮೂಡ್ ಮೀನ್ಸ್ ಒಂದು ಹೆಲ್ತಿ ಹ್ಯಾಪಿ ಬೆಸ್ಟ್ ಮೂಡ್ ಅನ್ನ ಮೇಂಟೈನ್ ಮಾಡುತ್ತೆ. ರೈಟ್, ಏನಾದ್ರು ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇವತ್ತು ಯಾಕೋ ಮೂಡ್ ಇಲ್ಲ, ಅದನ್ನ ಬೇಜಾರಾಗ್ತಿದೆ, ಆ ತರ ಇಲ್ದಂಗೆ ಒಳ್ಳೆ ಮೂಡ್ ಅನ್ನ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ సెరటోనిన్. ఎవరిలో అయితే ఎక్కువ స్ట్రెస్ ఉందో, ఎవరికైతే నిద్ర రాలేదో, మూడ్ సరిగ్గా లేదో వాళ్ళని టెస్ట్ చేస్తే సైంటిస్టులకి తెలిసింది ఏమంటే వాళ్ళలో L-tryptophan అనేది లేదు. L-tryptophan ఇచ్చినప్పుడు అవి క్లియర్ అని సైంటిస్టులు సైంటిఫిక్ గా చెప్పిన అనుకున్నారు. ಸೈಂಟಿಫಿಕ್ ಆಗಿ ರಿಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಯಾವಾಗ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ತಿಳ್ಕೊಂಡಾಗ ಯಾವಾಗ L-tryptophan ಅನ್ನೋ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ ನ ಕೊಟ್ಟಾಗ ಯಾವಾಗ ಅದು ಕೊಟ್ಟಾಗ ಅದು ಸರಿಗೆ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಸೈಂಟಿಫಿಕಲಿ ಪ್ರೂವ್ ಆಗಿರೋದು, ಗೊತ್ತಾಗಿರೋದು, ಕ್ಲಿಯರ್ ಆಗಿರೋದು. L-tryptophan సప్లిమెంట్ డైలీ ఎన్హాన్సెస్ ఎఫెక్టివ్ ఫంక్షన్స్ ఆఫ్ సెరటోనిన్. ప్రతిరోజు ఎఫెక్టివ్ గా సెరటోనిన్ ఉత్పత్తి కావడానికి L-tryptophan అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇది నార్మల్ స్లీప్ కు ఇస్తుంది, స్ట్రెస్ ని పోగొడుతుంది, యాంగ్జైటీని కరెక్ట్ గా ఉండేలాగా చూసుకుంటుంది. ఓకే, స్ట్రెస్ ನ ಕಡಿಮೆ ಮಾಡುತ್ತೆ, ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ಅದೇ ತರ ಸೆರೋಟೋನಿನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೂ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ L-tryptophan. అండ్ వన్ మోర్, వాలరిన్ రూట్. దీంట్లో నుంచి మనం రూట్ తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ ని వాలరిన్. ఇండియన్ వాలరిన్ ఈజ్ ఏ వలరినా వలచి ఆల్సో కాల్డ్ యాజ్ వాలరిన్ జటామాన్సీ అని కూడా మనం పిలుస్తాం. మనము జటామాన్సీ అనే పదం కూడా మనం వాడతాం దీనికోసం. ಜಟಾಮಾನ್ಸಿನ್ ಅಂತ ಹೇಳಿ ಇದ್ರ ಹೆಸರನ್ನು ನಾವು ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ. ఇండియాలో మనము కామన్ గా మనము దీన్ని తాగ్రా అని పిలుస్తారు చాలా ప్లేస్ లో. తాగ్రా ఐడియా ఉందా? తాగ్రా అన్నది కేಳಿದಿರಾ? సో ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ లో దీన్ని యూజ్ చేస్తాం. అంటే తెలుగు తాగ్రా కాదు, తాగురా కాదు, తాగ్రా. ఓకే,
దిస్ ప్లాంట్ ఈస్ హైలీ కల్టివేటెడ్ ఇన్ ద నార్థన్ పార్ట్స్ ఆఫ్ హిమాలయన్ రీజన్. ఎక్కువగా ఇది హిమాలయన్ రీజన్ లో ఎక్కువగా దీన్ని పండిస్తారు. ಓಕೆ, ಇದು ಹಿಮಾಲಯ ಆ ಸೈಡ್ ಅಲ್ಲೇ ಇದು ಜಾಸ್ತಿ ಬೆಳೆಯುತ್ತೆ. ఎన్నో సంవత్సరాల నుంచి మెడిసిన్స్ లో దీన్ని వాడుతున్నారు. స్ట్రెస్ పోగొట్టడానికి, మంచిగా ఉండడానికి, మూడ్ కరెక్ట్గా ఉండడానికి దీన్ని చాలా సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ మెడిసిన్స్ లో దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಟ್ರೆಡಿಷನಲ್ ಮೆಡಿಸಿನ್ ಅಲ್ಲಿ ಇದು ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನಿದ್ದೆ ಸರಿಯಾಗಿ ಬರ್ಲಿಕ್ಕೆ, ಸ್ಟ್ರೆಸ್ ದೂರ ಆಗ್ಲಿಕ್ಕೆ, ದೆನ್ ಮೂಡ್ ಸರಿಯಾಗಿರ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಇದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఇది ఇచ్చే ఎయిర్ పీల్చుకున్నా లేదా ఈ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ప్లేస్ లో ఎక్కువ రోజులున్నా ఆరోగ్యంగా ఉంటాం, మంచిగా నిద్రపోతామని ఒక ఫీలింగ్ జనాలకు ఉంది. ಓಕೆ, ಇದು ಇರೋ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಏನಾದ್ರೂ ನಾವ್ ಇದ್ರೆ, ದೆನ್ ಇದು ಬೆಳೆಯೋ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ನಾವಿದ್ರೆ, ತುಂಬಾ ದಿನ ಇದ್ರೆ ನಾವೇ ಹೆಲ್ತಿ ಆಗಿರ್ತೀವಿ, ಆರೋಗ್ಯವಾಗಿರ್ತೀವಿ ಅಂತೇಳಿ ಜನರ ಫೀಲಿಂಗ್ ಇದೆ. యాక్షన్ టు మెలటోనిన్ గురించి డిస్కస్ చేద్దాం. ಈಗ ಮೆಲ್ಟೋನಿನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ. దిస్ ఈస్ అన్ హార్మోన్స్ ప్రొడక్టివ్డ్ బై బ్రెయిన్ ఫర్ ప్రొడ్యూసింగ్ నార్మల్ స్లీప్ డ్యూరింగ్ డార్క్నెస్. నిద్ర అంటే నైట్ టైంలో గమనించండి, ఇట్స్ ఏ లైట్, కంటికి అర్థమైపోతుంది. డార్క్ టైం, అందుకే చూడండి కొంతమంది ఏం చెప్తారు, రాత్రి అయితేనే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుందనే ఫీలింగ్ ఉంటుంది, అవునా? సో ఇది మెంటల్ గా మనకు అర్థమయ్యేది. టైడ్ అయితే డే టైంలో నిద్ర వస్తుంది, బట్ నైట్ అయితేనే పడుకుందాం, నిద్రపోదాం అనే ఒక ఫీలింగ్ మనకి ఏర్పడుతుంది. రీజన్ ఏంటంటే నైట్ టైంలో మెల్టోనిన్ అనేది మెదడులో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, డే టైంలో ఉత్పత్తి అవ్వదు. మెదడులో మెల్టోనిన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుందో అప్పుడు మనకు నిద్ర వస్తుంది, సింపుల్. ಓಕೆ, ಬ್ರೈನ್ ಅಲ್ಲಿ ಯಾವಾಗ ಮೆಲಟೋನಿನ್ ಉತ್ಪತ್ತಿ ಆಗುತ್ತೋ ಅವಾಗ ನಮಗೆ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ನಾರ್ಮಲಿ ರಾತ್ರಿ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಅದು ಮೆಲಟೋನಿನ್ ಜಾಸ್ತಿ ಉತ್ಪತ್ತಿ ಆಗುತ್ತೆ, ಆಗ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ರಾತ್ರಿ ಟೈಮ್ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತೀವಿ. ರಾತ್ರಿ ಟೈಮ್ ನಿದ್ದೆ ಮಾಡಂತ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నేచురల్ స్లీప్ కి ఉపయోగపడుతుంది, వేకప్ సైకిల్ కి ఉపయోగపడుతుంది. చాలా మంది నిద్రపోతారు అని అడిగితే దాన్ని చాలా బ్యాడ్ గా తీసుకెళ్తారు, బట్ ఇది బాగా గమనించండి, ఇది స్లీప్ అండ్ వేక్ సైకిల్ రెండిటికి. ಓಕೆ, ಇದು ಬರೇ ನಿದ್ದೆಗೋಸ್ಕರ ಅಲ್ಲ, ಎರಡಕ್ಕೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ಇದು ತುಂಬಾ ದೊಡ್ಡ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್. ಬಿಕಾಸ್ ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ ನಿದ್ದೆ ಅಂದಿದ ತಕ್ಷಣ ಜನರು ಹೇಳ್ತಾರೆ ನನಗೆ ಎತ್ತರನೇ ಆಗಲ್ಲ, ನನಗೆ ಹಂಗಾಗುತ್ತೆ ಹಿಂಗಾಗುತ್ತೆ ಅಂತೇಳಿ. ಅದಲ್ದಂಗೆ ನಿದ್ದೆ ಅಂಡ್ ಎಚ್ಚರ ಎರಡಕ್ಕೂ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋಂಥದ್ದು ಇದು. డే టైం కంటే నైట్ టైం మన బ్లడ్ లో మెల్టోనిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. రిలీజ్ చేసిన ఈ హార్మోన్ సో ఆటోమేటిక్ గా డే టైం కంటే నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మెల్టోనిన్ కరెక్ట్ గా ఉత్పత్తి అవుతుందో నిద్ర కరెక్ట్ పోతాం, నిద్ర కరెక్ట్ గా పోతే ఆటోమేటిక్ గా పిట్యూటరీ గ్లాండ్ మిగతా హార్మోన్స్ ని శరీరంలో బాడీలో అన్నిట్లోకి తీసుకెళ్లి మన లైఫ్ సైకిల్ కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ಓಕೆ, ಪಿಟ್ಯೂಟರಿ ಗ್ಲ್ಯಾಂಡ್ ಯಾವಾಗ ದೆನ್ ಅದು ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ, ಇನ್ನು ಉಳಿದಂತ ಎಲ್ಲಾ ಹಾರ್ಮೋನ್ ಗಳನ್ನ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿಸುತ್ತೆ ಅದು. ದೆನ್ ನೈಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮೆಲಟೋನಿನ್ ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ, ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಬಂದಾಗ ಪಿಟ್ಯೂಟರಿ ಗ್ಲ್ಯಾಂಡ್ ಅದು ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಎಲ್ಲಾ ಹಾರ್ಮೋನ್ ಕೆಲಸ ಮಾಡಿಸುತ್ತೆ. మెల్టోనిన్ మంచి నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. చాలా మందిలో వీటి మెల్టోనిన్ ఇచ్చి చూశారు, సప్లిమెంట్ రూపంగా ఇచ్చి చూశారు. సో వాళ్ళందరికీ కూడా నిద్ర మంచిగా రావడానికి హెల్ప్ అయింది, సర్వేస్ చెప్తున్నాయి చాలా. ಓಕೆ, ಸರ್ವೆ ಪ್ರಕಾರ ಹೇಳೋದಾದ್ರೆ ಸರ್ವೆ ಹೇಳ್ತಾ ಇರೋದೇನಪ್ಪ ಅಂದ್ರೆ ಜನಕ್ಕೆ ಮೆಲಟೋನಿನ್ ಕೊಟ್ಟು ನೋಡಿದ್ದಾರೆ. ಮೆಲಟೋನಿನ್ ಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ಹ್ಯಾಪಿ ಆಗಿದ್ರಕ್ಕಿಂತ ಯಾವಾಗ್ಲೂ ನಿದ್ದೆ ಮಾಡೋ ಒಂದು ಬೆಸ್ಟ್ ನಾರ್ಮಲ್ ನಿದ್ದೆನ ಮಾಡಿದ್ದಾರೆ. బాగా గుర్తుపెట్టుకోండి, మెలటోనిన్ డస్ నాట్ ఎఫెక్ట్ నార్మల్ స్లీప్ ప్యాటర్న్, ఇన్స్టీడ్ ఇంక్రీజ్ స్లీప్ పేస్, ఇంట్రడ్యూస్ నార్మల్ స్లీప్. జనరల్ గా ఉండే స్లీప్ ఏదైతే ఉందో ఆ స్లీప్ ఇబ్బందికి గురి చేయదు, దానికి ఇబ్బంది అవ్వదు. మనం డ్రగ్స్ తీసుకుంటే, మత్తు తీసుకుంటే ఆ స్లీప్ ప్యాటర్న్ కి ప్రాబ్లం వస్తుంది. ఇది నేచురల్ మెలటోనిన్, నార్మల్ స్లీప్ ప్యాటర్న్ కి ఇబ్బంది అవ్వదు. ಓಕೆ, ಇದು ನಾರ್ಮಲ್ ಆಗಿರುತ್ತೆ, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಿದ್ರೆಗೆ ತೊಂದರೆ ಕೊಡಲ್ಲ. ಬಿಕಾಸ್ ನೀವು ಡ್ರಗ್ ತಗೊಂಡ್ರೆ, ನಿದ್ರೆ ಮಾತ್ರೆ ತಗೊಂಡ್ರೆ, ಆಲ್ಕೋಹಾಲ್ ತಗೊಂಡ್ರೆ ಆಗ ನಿಮ್ಮ ನಿದ್ರೆಗೆ ಏನ್ ನಿದ್ರೆ ಒಂದು ಪ್ಯಾಟ್ರನ್ ಇದೆ ಅದಕ್ಕೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗುತ್ತೆ. ಇದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಲ್ಲ, ಬಿಕಾಸ್ ಇದು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿರೋಂಥ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ ಇಂದ ತಯಾರಾಗಿರೋದು, ಇದು ನ್ಯಾಚುರಲ್. మెలటోనిన్ ఈజ్ సేఫ్ ఫర్ లాంగ్ టర్మ్ సప్లిమెంట్. నేను అన్ని ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు అగైన్ సౌండ్ పెంచిన అన్ని ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు నేను అగైన్ రిపీట్ చేస్తూనే ఉన్నాను. మెలటోనిన్ అనేది ఇది లాంగ్ టర్మ్ సప్లిమెంట్ గా రెగ్యులర్ గా యూజ్ చేయగలిగింది. దీన్ని వాడి మానేసిన ಜನರಲ್ ಲೈಫ್ ಗೆ ಏನು ಇಬ್ಬಂದಿ ಗುರಿ ಅవ్వదు. ಓಕೆ, ಅಗೇನ್ ಅವಾಗಲೇ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿರೋ ಪ್ರಕಾರ ದೆನ್ ಈ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಅನ್ನ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ ತಗೊಳ್ಳೋದ್ರಿಂದ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲ್ಲ, ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಆಗಲ್ಲ. ಬಿಕಾಸ್ ಈ ಮೆಲಟೋನಿನ್ ಅನ್ನೋದು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ರಿಲೀಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ, ನ್ಯಾಚುರಲ್ ಆಗಿರುತ್ತೆ. ಇದನ್ನ ಕಂಟಿನ್ಯೂ ತಗೊಂಡ್ರು ಏನು ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಆಗಲ್ಲ, ತಗೊಂಡು ಬಿಟ್ಟರು ಏನು ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಆಗಲ್ಲ, ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಶುರು ಮಾಡಿದ್ರೆ ಏನು ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಆಗಲ್ಲ. ఇది హ్యాబిట్ లాగా అవ్వదు అండ్ అడిక్షన్ అవ్వదు. దీనికి నా మైక్ ను పెంచు. ఓకే, సో ఇది హ్యాబిట్ లాగా అవ్వదు, అలాగే అట్ ద సేమ్ టైం దీనికి అడిక్ట్ అవ్వరు. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతారు కదా, అలాంటిది కాదు ఇది. ಓಕೆ, ನಿಮಗೆ ನಾರ್ಮಲಿ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಹೋದಾಗ ಕ್ವಶನ್ ಬಂದೇ ಬರುತ್ತೆ, ಇದು ಕಂಟಿನ್ಯೂ ತಗೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ರೆ ಏನು ಅಂತೇಳಿ. ಸ್ನೇಹಿತರೆ, ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಿರೋದು ಇದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಡ್ರಗ್ಸ್ ತರ ಅಡಿಕ್ಟ್ ಆಗಲ್ಲ, ಇದು ಹ್ಯಾಬಿಟ್ನು ಆಗಲ್ಲ. అన్ని రకాలైన స్ట్రెస్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్
అండ్ సేఫ్ డైటరీ సప్లిమెంట్, క్లియర్ గా చెప్తున్నా, ఇట్స్ అ డైటరీ సప్లిమెంట్, సేఫ్ డైటరీ సప్లిమెంట్ విన్ఫినిట్ యాంటీ స్ట్రెస్ ಸ್ಪ್ರೇ. ಎಲ್ಲ ಕಾಂಬಿನೇಷನ್, ಎಲ್ಲ ತರದ ಸ್ಟ್ರೆಸ್ಸಿಗೆ ಕಾಂಬಿನೇಷನ್. ಅಂಡ್ ಅದಾದ್ಮೇಲೆ ಸೇಫ್ ಸೇಫ್, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇಲ್ಲ, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹ್ಯಾಬಿಟ್ ಆಗಲ್ಲ, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅದು ದೆನ್ ಅಡಿಕ್ಟ್ ಆಗಲ್ಲ. ಆ ತರ ಸೇಫ್ ಆಗಿರಂತ ಒಂದೇ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಈಗ ಮೀನ್ಸ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಈ ಒಂದು ನಿದ್ರೆಗೋಸ್ಕರ ಇರೋಂಥದ್ದು ವಿನ್ಫಿನಿಟ್ ನ ಆಂಟಿ ಸ್ಟ್ರೆಸ್ ಓರಲ್ ಸ್ಪ್ರೇ. ಅದು ವಿನ್ಫಿನಿಟ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಇರೋಂಥದ್ದು ಸ್ನೇಹಿತರೆ. ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 1 ml. సో 7 స్ప్రేస్ కొడితే 1 ml వస్తుంది. ఇది 1 month డోస్ కు ఉపయోగపడుతుంది. ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, ಒಂದು ಮೀನ್ಸ್ 7 ಟೈಮ್ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದಾಗ 1 ml ಯೂಸ್ ಆಗುತ್ತೆ, ರೈಟ್? ಇದಿರೋದು ಎಷ್ಟು ml? 30 ml. ಹಂಗಂದ್ರೆ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಒಂದೇ ಒಂದು ಸಾಕಾಗುತ್ತೆ. ಒಂದ್ ದಿನಕ್ಕೆ ಒಂದೇ ಟೈಮ್ ನಿದ್ದೆ ಮಾಡೋದಾದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ನಿದ್ದೆ 1 ಟೈಮ್ ಮಾಡ್ಬೇಕು, ಮತ್ತೆ ರಾತ್ರಿ 1 ಟೈಮ್ ನಿದ್ದೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 15 ದಿನ ಆಗುತ್ತೆ. ಕರೆಕ್ಟ್ ಸರ್? Anti-stress oral spray can be taken for a long time because it does not produce hangover, addiction or habituation. లాంగ్ టైం దీన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమి హ్యాబిట్ లాగా మారిపోదు. అండ్ మంచి మూడ్ వస్తుంది, మంచి స్లీప్ వస్తుంది, అండ్ మైండ్ కామ్గా ఉంటుంది. మంజు సారు, సార్ ఇది స్ప్రే వచ్చింది చూడండి సార్, వాడండి, టెస్ట్ చేయండి అంటే ఎలా వాడాలన్న, నెల కింద 7 సార్లు కొట్టుకోవాలి సార్ మధ్యాహ్నం టైంలో. అప్పుడు ఇంకా నేను చెప్తున్నాను, ఈ చూద్దాం టేస్ట్ ఎట్లుందని సార్ అప్పుడప్పుడు కొట్టుకున్నాడు. ఆ రోజు వద్దా ఇంటికెళ్ళి కొనుక్కోమంది సార్ అని చెప్పి. ಓಕೆ, ಇದನ್ನ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಟ್ರಯಲ್ಗೋಸ್ಕರ ತಂದಾಗ, ಇದನ್ನ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ತಂದಾಗ ಮಹೇಶ್ ಸರ್ ಮಂಜು ಸರ್ ಹತ್ರ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಇದು ಈ ತರ ಸ್ಪ್ರೇ ಇದು ಹಿಂಗೆಲ್ಲ ಇರುತ್ತೆ ಅಂತೇಳಿ ಇನ್ನ ಹೇಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕೊಡು ಅಂತೇಳಿ ಅದೊಂದು ನೋಡಿದೀವಿ, ನಾವು ತುಂಬಾ ಹತ್ರದಿಂದ ನೋಡಿದೀವಿ. ಅದು ಬಂದಿದ ತಕ್ಷಣ ಹೆಂಗೆ ಅಂದ್ರೆ ನಾಲ್ಗೆ ಕೆಳಗಡೆ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ಆ ವಿಚಾರ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದ್ರು. ದೆನ್ ಟೀಮ್ ಅವರೆಲ್ಲ ಮೀಟ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ, ಮುಂದೆಯಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ಹಿಂಗ್ ಆಗ್ತಿದೆ ಅಂತ ಎದ್ದೋಗೋದು, ಕಣ್ಣಿಗೆ ನೀರ್ ಹಾಕೊಳ್ಳೋದು, ಮತ್ತೆ ಬಂದು ಕುಂದ್ರೋದು. ಫೈನಲ್ ಲಾಸ್ಟ್ ಆಗ್ಲಾರ್ದಂಗೆ ಸಾರಿ ಸರ್, ನಾನು ಈ ತರ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ನಾನು ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟೆ, ಹಂಗಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ, ನಾನು ಮತ್ತೆ ಒಂದು 2-3 ಅವರ್ಸ್ ಆದ್ಮೇಲೆ ಮೀಟ್ ಆಗ್ತೀನಿ ಅಂತೇಳಿ ಮತ್ತೆ ಮನೆಗೆ ಹೋಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿ ಬಂದಿರೋದು. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఎస్ఆర్నో ప్రతి ఇంట్లో అమ్మచ్చా, అట్లీస్ట్ ఒకరికి ఇవ్వచ్చా? చూడండి, దీంట్లో ఎటువంటి ఎగ్ కానీ, నట్స్ కానీ, ఫిష్ ప్రోడక్ట్ కానీ, డైరీ ప్రోడక్ట్ కానీ, అలాగే సోయా కానీ ఇలాంటివి వాడలేదు. అంటే ఎంత అద్భుతమైన నేచురల్ గా తయారు చేశారో మీరు చూడొచ్చు. సెల్లింగ్ టెక్నిక్ చుట్టూ చూస్తే మీరు దీన్ని చూపించి అమ్మాయి ప్రోడక్ట్. ಓಕೆ, ಇದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರುತ್ತೆ ಸೆಲ್ಲಿಂಗ್ ಟೆಕ್ನಿಕ್ಸ್ ಗೆ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲ್ಲಿರಂತ ಎಗ್ ಆಗಿರ್ಲಿ, ನಟ್ಸ್ ಆಗಿರ್ಲಿ, ಫಿಶ್ ಆಗಿರ್ಲಿ, ಅದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅದು ಯಾವ್ದು ಆಡ್ ಆಗಿಲ್ಲ, ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ತಯಾರು ಮಾಡಿದ್ರೆ. ಅದ್ರಲ್ಲಿ ಏನೇನು ಆಡ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ನೀವು ಹೇಳಿದ್ರೆ వెజిటేరియన్స్ ಎಲ್ಲರೂ యూజ్ ಮಾಡಬಹುದು. ఆ ತರ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಇದೆ. నాట్ ఫర్ మెడిసినల్ యూజ్, మెడిసిన్ లాగా వాడే ప్రోడక్ట్ కాదు ఇది. మీరు చెప్పొచ్చు ఇది మెడిసిన్ కాదు, రెగ్యులర్ గా తీసుకునే సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు మీరు దీన్ని. ಇದು ಮೆಡಿಸಿನ್ ತರ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ರೆಗ್ಯುಲರ್ ಯೂಸ್ ಮಾಡಬಹುದು. ಪ್ರಾಬ್ಲಮ್ ಆದಾಗ ಮಾತ್ರ ಅಂತಲ್ಲ, ನೀವು ರೆಗ್ಯುಲರ್ ಯೂಸ್ ಮಾಡಬಹುದು, ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಯೂಸ್ ಮಾಡಬಹುದು, ನೋ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್, ಏನು ಆಗಲ್ಲ. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ టీమ్ లో మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతి మంత్ ఓరల్ స్ప్రే కానీ ఉందంటే మీ బిజినెస్ కిక్ అవుతుంది. మీ బీవీ వద్దు అనుకున్నా కూడా పరిగెడుతుంది. బీవీ కిక్కింగ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక గ్రేట్ న్యూస్. 50% బీవీ. ಓಕೆ, ಈ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ನ ಏನಾದ್ರೂ ನೀವು ರೆಗ್ಯುಲರ್ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿಮ್ ಜೊತೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರ, ನೀವು ಡೆಮೋ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ರ, ನೀವು ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ 45 ಕಾದು ಸರ್ 50. ಸರ್ ಫಸ್ಟ್ ಪೋಸ್ಟರ್ ವಸ್ತು ಅದೇ చూస్తారు, ಫಸ್ಟ್ ಪೋಸ್ಟರ್ ವಸ್ತು ಅದೇ చూస్తారు, ರೈಟ್? ಗ್ರೇಟ್ ನ್ಯೂಸ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಗೆ 50% ಬಿವಿನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕಂಗ್ರಾಚುಲೇಷನ್. సో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి ముందుకెళ్దాం. సార్ చెప్పండి సార్. పది నిమిషాలు సార్ చెప్పిన ఆల్రెడీ ఇది సార్. అది నార్మల్ స్లీప్ లైఫ్ సార్. అది ఎన్ని గంటలు నిద్ర వస్తుంది? ఇది డ్రగ్ నా రిపీట్ చేయండి. ఓకే, ఇది డ్రగ్ కాదు, ఇది నార్మల్ స్లీప్. మెదడులో మెల్టోనిన్ కూర్చోండి, మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి కావడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి అయితే మనకి నిద్ర వస్తుంది. ఇది మామూలు నిద్ర, మంచి నిద్ర. మెలటోనిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల నిద్ర రా చాలా మందికి. సో ఇది నేచురల్ గా ఉత్పత్తి చేస్తుంది. ఓకే, సింపుల్ సర్, ఏನಿಲ್ಲ. ఫర్ ఎగ్జాంపుల్ ಸರ್ಗೆ నేను అదే కదా, స్లీప్ ఉంది, వేక్ క్లాక్ ఉంది ఇందులో నేను చెప్తాను. ಓಕೆ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸರ್ ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ಸರ್ರಿಗೆ ನಾರ್ಮಲ್ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ, ರೈಟ್?
ನನಗೆ ನಿದ್ದೆ ಬರಲ್ಲ. ಓಕೆ, ಆ ಟೈಮಲ್ಲಿ ನಾನು ಸ್ಪ್ರೇ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಾರ್ಮಲ್ ಯಾವ ತರ ನಿದ್ದೆ ಬರುತ್ತೋ ಅದೇ ತರ ನನಗೂ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ನಾರ್ಮಲ್ ಎಲ್ರು ನಾವು ಮಕ್ಕಳ್ತಿದೀವಿ, ನಿದ್ದೆ ಮಾಡ್ತೀವಿ, ಎದ್ದಾಳ್ತಿದೀವಲ್ವಾ, ಅದೇ ತರ ಆಗುತ್ತೆ. ಸ್ಪ್ರೇ ಮಾಡಿದಾಗ ಏನಾಗುತ್ತೆ, ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಇದು ಹೆಲ್ಪ್ ಮಾಡುತ್ತೆ. ನಿಮ್ಮ ನ್ಯಾಚುರಲ್ ನಿದ್ದೆ, ಒತ್ತಾಡಿ ಅದಲ್ಲ, 10 ನಿಮಿಷ ಸ್ಪ್ರೇ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ಕ್ಲಾಕ್ ಏನಿದೆ ಅದನ್ನ ಯಾವ ಟೈಮಿಗೆ ಸೆಟ್ ಮಾಡ್ತಾರೆ ಅದ್ರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಿರುತ್ತೆ. నువ్వు నిద్రలేని నీ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 6 గంటలు పోతే మంచి నిద్ర, కొంతమంది 5 hours, I mean some people's 5 hours good sleep, some people's 7 hours good sleep. For me 5 hours good sleep. నేను రోజుకి 5 గంటలు నిద్ర లేకపోతే నేను డిస్టర్బ్ గా ఉంటా, డేలో పని చేయలేను. బట్ కొంతమంది 7 hours నిద్రపోకపోతే పని చేయలేదు. సో వాళ్ళ లైఫ్ సైకిల్ తగ్గట్టు, అందుకే చెప్తున్నా స్లీప్ అండ్ వేక్ 2 సైకిల్స్ మీకు తగ్గట్టుగా నేచురల్ 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 చాలా సార్లు చెప్పాను. మళ్ళీ ఎన్ని గంటలు నిద్రపోతారు ఇది మొత్తం ఏమన్నా ప్లీజ్. ಓಕೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ನ್ಯಾಚುರಲ್ ಆಗಿರುತ್ತೆ. ನಿದ್ದೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಏನ್ ಬೇಕೋ ಅದು ಮೆಲಟೈನ್ ರಿಲೀಸ್ ಮಾಡುತ್ತೆ. ಮೆಲಟೈನ್ ರಿಲೀಸ್ ಆಗಿದ ತಕ್ಷಣನೇ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. స్లీపింగ్ క్యాప్సూల్ అవసరం లేదు. స్లీపింగ్ క్యాప్సూల్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. నేచురల్ స్లీపింగ్ క్యాప్సూల్, అన్నేచురల్. ఇది నేచురల్, అది మత్తు, ఇది మత్తు కాదు.